నా పేరు కోనేరు సాయి కుమార్, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎరకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కుర్రు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా నుంచి గాంధారి మండల కేంద్రానికి చెందినటువంటి జిఎస్ సాయిల్ గారిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి బిక్కి వెంకటయ్య గారిని కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఎరికల పెద్ద సాయిల్ అనేటువంటి వ్యక్తి అలా తండ్రి బతుకున్నప్పుడు నర్సయ్య గారు 35 సంవత్సరాల కిందటి నుంచి గాంధారి మండల కేంద్రంలో సర్వే నంబర్ 453లో ముగ్గురు కొడుకులకు ఒక్కొక్క కొడుకుకు 120 గజాల చొప్పున, ముగ్గురు కొడుకులకు 360 గజాల స్థలాన్ని అప్పుడు ఆ పెద్ద దొర ఉన్నటువంటి హనుమంతరావు గారి దగ్గర వాళ్ళు ఖరీదు చేయడం జరిగింది. ఆ దుర్గానగర్ కాలనీ వీధిలో చుట్టుపక్కల ఏం లేనప్పుడు వాళ్ళు నివాసం ఉన్నారు. గుడిసె వేసుకొని టీన్ షెడ్ వేసుకొని నివసిస్తున్నారు. ఇలా వెంచర్ చేయబట్టి ఆ చుట్టుపక్కల ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మొత్తం పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేయబట్టి అన్నీ పెరిగినాయి. కాబట్టి ఎరకల గిరిజనులు అక్కడ ఎందుకు ఉండాలి, వీళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో దిలీప్ రావు గారు, తర్వాత చాటా మధుసూదన్ గారు, తర్వాత బెల్లం సంతోష్ గారు, 5గురు ఎవరైతే ఉన్నారో వీరి వెంటబడి 26వ తారీఖు 9వ నెలల గత సంవత్సరంలో వీరిపైన దాడి చేసి ఎవరు ఇంట్లో లేని సమయంలో వీరి యొక్క గుడిసెను పీకివేసి టీన్ షెడ్లను పీకివేయడం జరిగింది. వెంటనే మేము వెళ్ళి అప్పటి కామారెడ్డి జిల్లా కలెక్టర్కు, ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే వారు ఎస్పీ గారు వెంటనే డిఎస్పీ గారికి, ఎల్లారెడ్డి డిఎస్పీ గారికి చెప్పి ఆయన ఎంక్వైరీ చేయించి వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినా కూడా వాళ్ళు రిమాండ్ కాకుండా స్టేషన్ బెయిల్ తీసుకొని ఇవాళ మళ్ళీ 7-8 నెలలు వట్టిగా సైలెంట్గా ఊరుకొని మళ్ళీ ఎరకల పెద్ద సాయి ఇంటికి వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేస్తావా లేదా అని బెదిరిస్తూ ఏదో కొన్ని డబ్బులు ఇస్తామని దౌర్జన్యం చేస్తూ కులం పేరుతో దూషించడం జరుగుతూ ఉన్నది. కులం పేరుతో దూషిస్తూ వారిని అక్కడి నుంచి ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ 5గురి పైన తక్షణమే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు జోక్యం చేసుకొని వారిపైన తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు దౌర్జన్యం కింద కేసు నమోదు చేసి వీరి ప్రాణానికి హాని ఉన్నది, వారి వల్ల వారు దౌర్జన్యంగా వీరిని అక్కడి నుంచి చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఉన్నవారు ఉన్న చోట, ఈ అగ్రవర్ణాలు ఉన్న చోట ఈ యొక్క గిరిజన వర్గాలకు తావు లేదా, బతుకు లేదా అని మేము ఇవాళ ఎరకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వీరికి రక్షణగా మేము ఉంటాం. 70 సంవత్సరాల ముసలాన్ని కూడా చూడకుండా వీళ్ళు దౌర్జన్యం చేశారు. ఇలాంటి ఘటనలు తెలంగాణలో